హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే షార్ట్స్ కట్స్ పీసీలో అలాగే మీ యొక్క ల్యాప్టాప్స్లో ఎవరైనా ఈ షార్ట్స్ కట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టుడే మనం ఒక 6 షార్ట్స్ కట్స్ని యూజ్ చేద్దాం. ఆ షార్ట్స్ కట్స్ అన్నీ కీబోర్డ్లో యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మామూలుగా ఒక ప్రాసెస్ చేసేటప్పుడు మనం కీబోర్డ్లోనే చేయొచ్చు అండ్ మన మౌస్లో కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. విండోస్ ప్లస్ ట్యాబ్. ఓకే, ఈ ఫోటోషాప్ అలాగే ఫైల్ ఎక్స్ప్లోర్ అని ఉంటారు కదా, ఈ ఫోల్డర్ని ఇంకా ఈ వాట్సాప్ని ఇవన్నిటిని మనం మౌస్తో ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు విండోస్ ట్యాబ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఇందులో ఏది ఓపెన్ చేసుకోవాలంటే అది డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. జస్ట్ ఇలా. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు, నేను ఫోటోషాప్ వర్క్ చేసినప్పుడు స్పీడ్గా వర్క్ అవ్వడానికి నేను ఈ టూల్ని వాడతాను ఫ్రెండ్స్. ఓకే, మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విండోస్ ఈ విండోస్ ఈలో న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ న్యూ ఫైల్ అంటే మనం మై కంప్యూటర్ ఓపెన్ చేస్తాం కదా. ఇప్పుడు మై కంప్యూటర్ ఓపెన్ చేస్తాం. ఓకే, మై కంప్యూటర్ మనం ఇలా మౌస్తో ఓపెన్ చేస్తాం. ఓకేనా? అలాగే నేనైతే విండోస్ ఈ ఇవ్వగానే కొత్తది ఓపెన్ అవుతుంది అన్నమాట. మనకి ఫైల్ ఎక్స్ప్లోర్ అనేది కొత్తది ఓపెన్ అవుతుంది. మై కంప్యూటర్ కానీ మనం ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, వరకు చూద్దాం. ఓకేనా? అలా విండోస్ ఈ ఇవ్వగానే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ విండోస్ డి, గో టు డెస్క్టాప్. ఇప్పుడు నేను ఫోటోషాప్లో ఉన్నాను. ఓకే, ఫోటోషాప్లో ఉన్నాను. నెక్స్ట్ మై కంప్యూటర్ ఉంది కదా, ఇందులో మీరు ఎక్కడ ఉన్నా సరే, వేరే వెబ్సైట్లో అయినా సరే, ఎక్స్ప్లోర్లో ఫైల్ ఎక్స్ప్లోర్లో అయినా సరే, ఫోటోషాప్లో అయినా సరే, విండోస్ డి ఇవ్వగానే మనం డెస్క్టాప్కి వెళ్ళిపోతాం. ఓకే, హోమ్ పేజ్కి వెళ్తాం అన్నమాట. ఓకేనా? ఓకే, ఇదిగోండి విండోస్ డి. ఓకే, ఇది మీకు థర్డ్ ఆప్షన్గా యూజ్ అవుతుంది. ఇది విండోస్ డి. మళ్ళీ విండోస్ డి ఇస్తాను చూడండి, మనం బ్యాక్ వస్తాం. ఓకే, ఇది మనం ఇంకోటి యూజ్ చేయొచ్చు. సేమ్ విండోస్ ఎం. ఓకేనా? కానీ మళ్ళీ మనం విండోస్ ఎం ఇస్తే బ్యాక్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే మీరు విండోస్ ఇవన్నీ ట్రై చేయండి. ట్రై చేసి విండోస్ డి ఎక్కువ యూజ్ చేయండి. అదైతే మీకు ఈజీగా ఉంటుంది. మన లెఫ్ట్ హ్యాండ్ దగ్గరే ఇక్కడ విండోస్ అండ్ డి రెండు దగ్గర దగ్గర ఉంటాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. ఇది మన డెస్క్టాప్లో యూజ్ అవుతుంది. ఓకే, న్యూ ఫోల్డర్ ఇన్ డెస్క్టాప్. ఓకే, టాప్లో న్యూ ఫోల్డర్ కావాలంటే మీరు ఏం చేస్తారు, ఇలా రైట్ క్లిక్ చేసి న్యూ ఓపెన్ చేసి ఈ ఈ యాక్షన్ అంతా ఇస్తారు. ఇదంతా అవసరం లేదు. మీరు కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది చూడండి, వచ్చేసింది. ఓకే, అలా షార్ట్స్ కట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 6 చెప్తున్నాను, ఈ 6 ట్రై చేసి మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ మీకు కొత్త కొత్త షార్ట్స్ కట్స్ అన్నీ చెప్తాను. ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఓకే, నెక్స్ట్ మనం కంట్రోల్ డబ్ల్యూ, ఫైల్ క్లోజ్ అవుతుంది అన్నమాట. ఇందులో అన్నా సరే ఫోటోషాప్లో ఈ ఫైల్ని క్లోజ్ చేయాలన్నా మనం చేయొచ్చు.
అండ్ మీకు ఫోటోషాప్తో సంబంధమే లేదు అనే ఈ షార్ట్ కట్స్. ఓకే, కీబోర్డ్లో షార్ట్ కట్స్ ఇవన్నీ. ఓకే, మనం ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్దాం. ఇది మీరు క్లోజ్ చేయాలంటే డైరెక్ట్ ఈ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. మనకి అలవాటు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. లేదు, కంట్రోల్ డబ్ల్యూ చేసిన వెంటనే క్లోజ్ అయిపోతుంది. అలాగే మీరు ఫోటోషాప్లో ఉన్నప్పుడు కొంచెం మూవ్ చేస్తాను, అప్పుడు అడుగుతుంది. ఓకే, కంట్రోల్ డబ్ల్యూ క్లిక్ చేయగానే మనం ఉన్న ఏదైతే షీట్ని సేవ్ చేసుకోమంటుంది మామూలుగా అయితే. ఓకే, నేను ఆల్రెడీ దీంట్లో చేంజెస్ ఏం చేయక్కర్లేదు, తీసేస్తాను. ఓకే, ఇది కంట్రోల్ డబ్ల్యూ అనేది ఫోల్డర్స్ ఓన్లీ క్లోజ్ అవుతుంది. ఓకే, ఒక మిస్టేక్, కంట్రోల్ డబ్ల్యూ అనేది ఫోల్డర్స్ ఓన్లీ క్లోజ్ అవుతుంది. ఫోటోషాప్ క్లోజ్ అవ్వాలంటే కంట్రోల్ క్యూ. ఓకే, కంట్రోల్ క్యూ. పీసీకి సంబంధించిన షార్ట్ కట్స్ నేర్చుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పీసీ అండ్ ల్యాప్టాప్స్లో క్లీనింగ్ ప్రాసెస్ చెప్దాం. ఓకే, ఆల్రెడీ ఇది చెప్పాను కానీ మీకు మొత్తం టోటల్ చెప్పలేదు. నేను ఓన్లీ రీసెంట్ టెంప్ గురించి చెప్పాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, విండోస్ ఆర్ క్లిక్ చేయండి. ఓకే, విండోస్ ఆర్ స్టార్టింగ్ నుంచి చెప్తాం. రీసెంట్. ఓకే, రీసెంట్ టైప్ చేయండి మీరు, RECENT. ఓకే, ఓకే చేయగానే మీరు మార్నింగ్ నుంచి ఏమైతే వర్క్ చేశారో, ఏమైతే ఓపెన్ చేశారో అవన్నీ ఉంటాయి. ఓకే, విండోస్ ఆర్ రీసెంట్. ఓకే, ఓకే, ఇవన్నీ కంట్రోల్ ఏ ఒకటి క్లిక్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేయండి, డిలీట్. ఓకే, మీ సిస్టంలో ఎటువంటి డేటా పోదు ఫ్రెండ్స్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ మీకు డేటా ఇదంతా స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం విండోస్ ఆర్ క్లిక్ చేసి కీబోర్డ్లో రీసెంట్లోకి వెళ్ళాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ విండోస్ ఆర్ టెంప్, పర్సంటేజ్ సింబల్, టెంప్, మళ్ళీ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ సింబల్ మీకు మీ సిస్టంలో రావాలంటే Shift 5 నొక్కండి. ఓకే, మీకు మొత్తం టోటల్ ఫస్ట్ నుంచి చెప్తాను. Shift 5 TEMP, మళ్ళీ Shift 5. ఓకే, ఓకే చేయండి. ఇదే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, ఇది మీకు స్లో చేస్తుంది, సిస్టమ్ని స్లో చేస్తుంది, ప్రాసెస్ని మీకు. మామూలుగా మనం ఉంటారుగా ఫోటోషాప్, అలాగే వీడియో ఎడిటింగ్ వాళ్ళకి, వీళ్ళందరికీ లైక్ తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు తెలుసుకుని యూజ్ చేస్తూ ఉంటారు. సేమ్ కంట్రోల్ ఏ డిలీట్, కంటిన్యూ చేయండి. ఓకే, కొన్ని డిలీట్ అవ్వని ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే సిస్టమ్కి సంబంధించి సమ్ ఫైల్స్. ట్రై అగైన్ చేయండి, స్కిప్ చేసేయండి. లేదా క్యాన్సిల్ చేసుకోండి. మళ్ళీ విండోస్ ఆర్. ఓకే, టెంప్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ప్రీఫెచ్, PREFETCH. ఓకే, ల్యాప్టాప్ అయినా పీసీ అయినా సరే మీరు ఈ కీస్ ఇచ్చుకోండి, మనకి ఓపెన్ అవుతాయి. ఓకే, రన్ అంటారు. స్టార్టింగ్లో మనం విండోస్ ఆర్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ప్రీఫిచ్, ఇది మీరు ఒకసారి టైప్ చేయగానే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇలా మీకు లిస్ట్ ఓపెన్ అవుతుంది తప్పించి ప్రతిసారి మీకు టైప్ చేయట్లేదు. ఓకేనా, అది అడ్వాంటేజ్. ఓకే ఇచ్చుకోండి. సేమ్ కంట్రోల్ ఏ డిలీట్. ఓకే, మళ్ళీ విండోస్ ఆర్
క్లీన్ ఎంజీఆర్. ఓకే, క్లీన్ ఎంజీఆర్ ఓకే చేయండి. సీకే ఇవ్వండి, ఎందుకంటే అందులోనే ఎక్కువ ఉంటాయి. ఓకే చేయండి. ఇవన్నీ ఆల్ ఇచ్చేసేయండి. చూడండి ఇక్కడ రీసైకిల్ బిన్లో ఉన్నాయి టెంపరీ ఫైల్స్. ఇందాక మనం కొన్ని డిలీట్ అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్, అంటే మనం రీసెంట్లో కాదు, టెంప్లో కానీ ప్రీఫెచ్లో కానీ మనం డిలీట్ చేసినా అవ్వని ఏవైతే ఉన్నాయో కొన్ని థంబ్నెయిల్స్, అంటే మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని వేరే అన్నోన్ థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ ఉండిపోతాయి. ఓకే, ఇవన్నీ ఆల్ ఇచ్చుకోండి. ఓకే చేయండి. డిలీట్ ఫైల్స్ కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. చాలా క్లీన్ అయ్యి మన పీసీ అనేది స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ కానీ క్లోజ్ కానీ మనం ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి ఇవి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.